గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మానస్ సరోవర్కి వెళ్ళే రోడ్డు కొంచెం వీళ్ళ దాని నుంచి వెళుతుంది కాబట్టి చైనా కూడా ఒక పార్టీ అని దాన్ని ఇన్వాల్వ్ చేయడం మొదలు పెట్టారు. ఇవన్నీ చేస్తూ వచ్చారు. అవన్నీ జరిగే పని కాదు, అవన్నీ అయ్యే పనులు కావండి. బార్డర్ డిస్ప్యూట్లు అవి నడుస్తూనే ఉంటాయి. ఎందుకంటే అక్కడ స్ట్రాంగ్ గవర్నమెంట్ అక్కడ రావాలి. సరే కొన్ని ఊర్లు మేము మీకు ఇస్తాం, కొన్ని మాకు ఇద్దాము, దీనివల్ల ఇది మంచి జరుగుతుంది మన ప్రజలకు అని అనుకునే రాజు కానీ లేకపోతే మంచి ప్రైమ్ మినిస్టర్ వచ్చేంత వరకు ఇటువంటి సమస్యలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయండి. ప్రసాద్ గారు, ఇప్పుడు కేంద్రం వర్సెస్ ప్రాంతీయ పార్టీల మధ్య వారు చాలా తీవ్రమైంది. ముఖ్యంగా మొన్న 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం జాతీయ అంశాలకు సంబంధించి నిన్న చూసాము. మమతా బెనర్జీ తమ్ముడు ఒకరిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ బీజేపీ కార్యకర్తలు కావచ్చు, వాటెవర్ ఇట్, అతన్ని ఒక మాబ్ దాడి చేశారు, తరిమి కొట్టడం జరిగింది. అంటే ఆ పార్టీ కార్యకర్తను పరామర్శించుకునేందుకు వెళ్ళిన ఆయన్ను టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అతన్ని ఎందుకు బీజేపీ ఇలాంటి దాడులను ఎందుకు ప్రోత్సహిస్తుంది? ఇది ప్రజాస్వామ్యానికి ఇది కరెక్టేనా ఈ వైఖరి? చాలా మంచి ప్రశ్న అండి ఇది. మొదటిగా మీరు అడిగారు ఇప్పుడు రీజనల్ పార్టీస్కి ఏమవుతుంది ఇప్పుడు అంటే, మీరు ఇక్కడ చూసుకుంటే మొదటిగా రీజనల్ పార్టీస్ డిఎంకే ఓడిపోయింది, అవును, తృణమూల్ ఓడిపోయింది. చాలా స్ట్రాంగ్ సపోర్టర్స్ ఆఫ్ ఐఎన్డిఏ అలయన్స్ వాళ్ళు ఓడిపోయారు. కాంగ్రెస్ వాళ్ళు అసలు డిఎంకేని కూడా అసలు ఏం మాట్లాడకుండా వెళ్ళి జోసెఫ్ విజయ్తో కలిసిపోయినారు. అవును. ఇంకా మిగతా పార్టీలు చూసుకుంటే ఎక్కడెక్కడ రీజనల్ పార్టీస్ ఉన్నాయో వీక్ అవుతూ వచ్చింది. తెలంగాణలో కూడా బీఆర్ఎస్ లేదు, ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ కూడా లేదు. అంటే అఫ్కోర్స్ టీడీపీ ఈజ్ ఆల్సో రీజనల్ పార్టీ, నో డౌట్. బట్ అలా మిగతా శివసేన, ఎన్సీపీ ఇవన్నీ కూడా వీక్ అవుతూ వచ్చాయి. రాను రాను నేను అనుకోవడము ఇట్ ఈస్ మోర్ ఆఫ్ బీజేపీ లెడ్ ఎన్డీఏ వర్సెస్ కాంగ్రెస్. ఇప్పుడు చూసుకుంటే మనము బీజేపీ మొత్తం అన్ని చోట్ల విస్తరించి ఉంది, ఉట్టి దక్షిణాదిలో తప్ప. దక్షిణాదిలో వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో పొత్తు ఉంది, అది ఒకటి. పుదుచ్చేరి అది కూడా ఒకటి ఉంది. మిగతా రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కాంగ్రెస్ ఇంకా స్ట్రెంగ్త్ పెరుగుతూ వస్తుంది. వాళ్ళు పెంచుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఉత్తరప్రదేశ్ రీజనల్ పార్టీల పరిస్థితి ఏంటి అనేది డిసైడ్ చేసేది ఉత్తరప్రదేశ్ అండి. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ నెక్స్ట్ ఇయర్ ఉంటుంది కాబట్టి అదొకటి. నెక్స్ట్ మీరు అడిగిన ప్రశ్న, అభిషేక్ బెనర్జీ అంటే వాళ్ళ తమ్ముడు కొడుకో అన్న కొడుకో అంటారు, ఆయన మీద అటాక్ జరిగింది. ఎందుకు బీజేపీ వాళ్ళు ఇలా చేస్తారు? దీంట్లో 2 కోణాలు ఉన్నాయి. ఒకటి, అడ్మినిస్ట్రేటివ్ పరంగా నువ్వు గవర్నమెంట్లో ఉండేటప్పుడు నీకు చాలా బాధ్యతలు ఉంటాయి, నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడు నువ్వు ఏమైనా మాట్లాడచ్చు. ఇంకోటి పొలిటికల్. ఫస్ట్ మీరు అడ్మినిస్ట్రేటివ్ పరంగా చూసుకుంటే అండి, సువేందు అధికారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు చెప్పింది ఏంటంటే ఈ అటాక్లు మనం చెయ్యకూడదు, ఎక్కడ అవ్వకూడదు, రివెంజ్ అటాక్లు మనం చెయ్యకూడదు అన్నది ఒకటి. కేంద్ర ఎలక్షన్ కమిషన్ కూడా ఇక్కడ మనకి హిస్టరీ ఉంది, బెంగాల్లో చాలా అటాక్లు అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి, అందు గురించి సిఆర్పిఎఫ్ దళాలు మనకు ఒక 6 నెలల వరకు ఉండాల్సిందే అని మరి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ అటాకులు జరిగిన ఇంకోటి, తృణమూల్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఈ 15 ఏళ్లలో బీజేపీకి సైద్ధాంతికంగా వ్యతిరేకిస్తున్న వాళ్ళు చాలా, అంటే ఎక్కువ కాంగ్రెస్ కూడా కాదు, లెఫ్టిస్టులు. అటువంటి వామపక్షాల వాళ్ళ పార్టీల ఆఫీసులు, కార్యాలయాలు ఇప్పుడు తెరుచుకుంటున్నారు అన్ని చోట్ల. ఈవెన్ కాంగ్రెస్ కూడా, తృణమూల్ కాంగ్రెస్ ఉండేటప్పుడు వాళ్ళ కార్యాలయాలు అన్నీ బంద్ అయినాయి, ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసుకుంటున్నారు. అంటే దాన్ని బట్టి మనకు ఏం అర్థమవుతుందంటే, సరే వీళ్ళు వెంటబడి వేధించడం ఎటువంటివి లేదు, కొంచెం లా అండ్ ఆర్డర్ వచ్చింది కాబట్టి వీళ్ళు ఓపెన్ చేసుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ది ఏమైందంటే, గత 15 సంవత్సరాల నుంచి విపరీతమైన కరప్షన్, ప్రతి దాంట్లో కట్ మనీ. ఏదో చిన్న పానీపూరి దుకాణం పెట్టుకునేవాడు, వాడు రోజుకి 1000 ఎంత సంపాదించుకుంటే వాడి దగ్గర నుంచి కూడా నెలకి 10,000 అట్లా వాడి దగ్గర తీసుకునేవాళ్ళు. టోల్ అది కూడా కట్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. సో ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఏంటంటే, ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఎటువంటి వాళ్ళ మీద కూడా వైలెన్స్ చేయకూడదు, దిట్ ఈస్ నాన్ నెగోషియబుల్. ప్రత్యేకించి ఇతను అభిషేక్ బెనర్జీ 3rd టర్మ్ ఎంపీ, సరే అతను వేరే పార్టీ వాడు అయినప్పటికీ
మనకు లోక్సభ మెంబర్ వారికి మనం గౌరవించాలి. కానీ అభిషేక్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి? ఆయన డైరెక్ట్ హోమ్ మినిస్టర్, కేంద్ర హోమ్ మినిస్టర్ని డైరెక్ట్గా 4th మే ఇక్కడ రా, నువ్వు ఎక్కడ తల దాచుకుంటావో నేను చూస్తా అన్నాడు. మరి అంతా రెచ్చగొట్టే వ్యాఖ్యలు అతను చాలా చేశాడు. సో తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ మీద ఒక అటాకులు బాగా చేశారు. 2021 ఎలక్షన్స్ తర్వాత చాలామంది బీజేపీ కార్యకర్తలు చనిపోయారు. అయితే అప్పుడు అడిగితే మహువా మొయిత్రా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎంపీ అడిగితే ఏంటి ఇలా జరిగిందంటే, మాది విప్లవ దేశం అండి, నక్సలిజం ఇలాగే ఉంటుంది, మాది ఫ్రీడమ్ ఫైట్లు అప్పుడు కూడా మా వాళ్ళు ఇలాగే తిరగబడ్డారు, అందరు అలాగే పెడుతుంటారు, ఇది పార్టీలకు అతీతము, తృణమూల్, బీజేపీ, సిపిఎం ఎవరు వచ్చినా సరే ఇలాగే ఉంటుందని ఆవిడ జస్టిఫికేషన్ చేశారు. ఇప్పుడు ఆయన మీద అటాక్ జరిగింది. యాక్చువల్లీ అక్కడ ఏమవుతుందంటే బెంగాల్లో ఒక సాంగ్ చాలా పాపులర్ అవుతుందండి, చోర్ చోర్ బైపా చోర్ అని ఇటువంటిది సాంగ్ చాలా, అంటే ఈవెన్ డీజే సాంగ్లు అవన్నీ పాపులర్ అవుతుంది. ఎక్కడైతే తృణమూల్ వాళ్ళు వెళ్తున్నారో వాళ్ళకి వ్యతిరేకత ఎంత పెరిగిపోయింది, వాళ్ళు వెళ్తుంటే చోర్ చోర్ అన్నాం, ఇతను ఏదో ఫింగర్ చూపించాడు అలా అంటున్న వాళ్ళకి, దాంతో ఇంకా రెచ్చిపోయారు. వాళ్ళు స్టోన్స్ అవి విసిరారు, గుడ్లు విసిరారు. సరే ఇతన్ని కాపాడడానికి పోలీసులు హెల్మెట్ అవి ఇచ్చి అతన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సో జరిగిన విషయం అది. అయితే మనకి ఏంటంటే చూడాల్సిన అంశం ఇక్కడ, ఇది అడ్మినిస్ట్రేటర్ పరంగా జరుగుతుంది, ఇంకా దర్యాప్తు జరుగుతుంది. ఇప్పటివరకు 5గురిని అరెస్ట్ చేశారు. వీళ్ళందరూ అక్కడ లోకల్ తృణమూల్ కాంగ్రెస్ లీడర్కి చాలా క్లోజ్ అనేది ఇప్పటివరకు దర్యాప్తులో తేలిందని. పొలిటికల్ పరంగా చూసుకోవాల్సిన అంశం ఏంటంటే అండి, పాలిటిక్స్లో మమతా బెనర్జీ గారి హిస్టరీ చూసుకోవాలి మనం. అంటే 77, 78, 80 అక్కడి నుంచి ఆవిడ ఒక రెబల్ స్ట్రీట్ ఫైటర్గా వచ్చారు. ఆవిడ వచ్చి అటాక్ చేయడము, అంటే లెఫ్టిస్టులు చాలామందికి ఆవిడ నెత్తి మీద కొట్టడము, ఆవిడ స్కల్ ఫ్రాక్చర్ అవ్వడం ఇటువంటివి చాలా జరిగింది 1990లో. అక్కడి నుంచి ఫైట్ చేసుకుంటూ వచ్చారు. కొన్ని రాంగ్ రీజన్లకు కూడా ఆవిడ ఫైట్ చేశారు. ఆవిడకి రాజకీయ జీవితానికి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా ఆవిడ వ్యతిరేకంగా వెళ్ళి లెఫ్టిస్టులకు ఫైట్ చేశారు, గవర్నమెంట్ ఫామ్ చేశారు. కానీ అదే అంటే దా ప్రకారంగా ఆవిడ విక్టిమ్ కార్డ్ ఒకటి ప్లే చేస్తూ నెక్స్ట్ ఆవిడకంటూ ఒక బేస్ ఆవిడ డెవలప్ చేసుకుంది. అభిషేక్ బెనర్జీ ఆల్మోస్ట్ అదే డెవలప్ చేద్దామనే ప్రయత్నంలో ఉన్నాడు. కానీ అభిషేక్ బెనర్జీకి విపరీతమైన అపోజిషన్ ఉన్నది విత్ ఇన్ ద పార్టీ. ఇప్పుడు సువేందు అధికారినే అభిషేక్ బెనర్జీని పైకి తీసుకొస్తున్నందుకు తట్టుకోలేక, అతనికి అసలు ఏం యోగ్యత ఉంది, ఎక్కడ ఫైట్ చేశాడని ఇది తట్టుకోలేక మళ్ళీ వీళ్ళు డైనాస్టీ పాలిటిక్స్ తీసుకొస్తున్నారని చెప్పి బీజేపీలో జాయిన్ అయ్యి 5 ఏళ్ళు మొత్తం ఆయన మీద రాళ్ళు, ఈవెన్ జేపీ నడ్డా గారు అప్పుడు బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన వాటిల మీద రాళ్ల వర్షం కురిపించారు కదా. సో అందు గురించి ఏంటంటే ఇదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అక్కడ తృణమూల్ కాంగ్రెస్ చాలా మటుకు స్ప్లిట్ అయ్యే ఉంది. ఆవిడ లెజిస్లేటివ్ అసెంబ్లీ వాళ్ళని పిలిస్తే కూడా అక్కడ 40 మంది కూడా రావట్లేదు, వాళ్ళకి 85 ఎంతో స్ట్రెంగ్త్ ఉంది. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే అక్కడ మనకి లోక్సభలో 29 మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, 20 మంది ఆపోజిషన్గా ఉన్నారు, అంటే సపోర్ట్ చేయట్లేదు తృణమూల్ కాంగ్రెస్కి. వాటిలన్నిటికీ ఒక డైవర్షనరీ టాక్టిక్గా చూడదు. ఎందుకంటే కళ్యాణ్ బెనర్జీ మీద కూడా అటాక్ జరిగింది, అవి జరిగింది, ఇవి జరిగింది, మొత్తం వీడియో క్లియర్గా వచ్చింది. ఆయనకు అసలు ఏమీ అవ్వలేదు, సార్ నా నెత్తి మీద అటాక్ జరిగింది, ఇలా జరిగింది. ఈవెన్ అభిషేక్ బెనర్జీ మీద కూడా గుడ్లు పడ్డాయి, హెల్మెట్లు అవన్నీ ఉన్నాయి. ఎన్ని ప్రాథమిక చికిత్సా కేంద్రాల్లో తీసుకెళ్ళినా సరే ఈయనకు స్వల్పంగానే ఉన్నాయి, పెద్ద హాస్పిటల్ అవంతా లైఫ్ థ్రెటనింగ్ ఏం కాదని చెప్పి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇచ్చేసి రిలీజ్ చేశారు. సో అందు గురించి ఏంటంటే ఈ స్ట్రీట్ ఫైట్ ఏదైతే ఉంటుందో అది ఇంకా ముమ్మరం అవుతుందండి. సో ఎందుకంటే మన యుఎస్ అంబాసిడర్ అతను సర్జియో గోరా అతను వచ్చాడు కదా, ఇప్పుడు మార్క్ రూబియో వచ్చాడు కదా, ఆయన వచ్చినప్పుడు కూడా మమతా బెనర్జీ కొంచెం మెసేజ్ పాస్ చేశాడు. అంటే అక్కడ ఏవైతే ఉందో ఈ డైమండ్ హార్బర్ పోర్ట్ ఏదైతే ఉందండి, అది డ్రగ్స్కి, అంటే నార్త్ ఈస్ట్ నుంచి లేకపోతే బంగ్లాదేశ్ నుంచి ఈ ప్రాంతాల నుంచి వస్తున్న డ్రగ్స్ మాఫియాకి వాటిలన్నిటికీ ఒక హబ్ లాగా అయింది. అది హ్యూమన్ ట్రాఫికింగ్ అవన్నీ వీళ్ళు ఏం పెద్దగా పట్టించుకోకుండా వదిలిపెట్టారు. ఇప్పుడు దాన్ని కొంచెం లూజ్ చేశారు. అట్లాగే ఈయన రావడము, అక్కడ మిషనరీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫారిన్ ఫండింగ్ ఇవ్వకూడదు అని ఆంక్షలు పెట్టారు. ఈయన వెళ్ళి అక్కడ మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడడం, ఇది బ్యాక్ అండ్ కాన్స్పిరసీ ఇంకా నడుస్తోంది అని ఉన్నది.
అందు గురించి ఇది పొలిటికల్లీ అడ్మినిస్ట్రేటివ్ పరంగా చాలా ఉన్నాయండి. ఇంకా మనం చూడబోతున్నాం నెక్స్ట్. టేక్ ఇట్ ఫ్రమ్ రైటింగ్. ఈ రోజు 1st of June నేను చెప్తున్నా, నెక్స్ట్ 3 to 4 monthsలో ఇంకా ఎక్కువ మనం చూడబోతున్నాం. ఇటువంటి దాడులు కాదు, అంటే విక్టిమ్ కార్డ్ ప్లే చేయడము, లేకపోతే ఈ తుగిడే ఏవైతే ఉన్నాయి జరుగుతున్నాయి ఉంటుంది చూడండి, అవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో దానికి తోడు మనము కొంచెం ఈ డిస్టర్బెన్సెస్ మాత్రం చాలా చూడబోతామండి. అది మాత్రం కాక్రోచ్ జనతా పార్టీ మీద కూడా కేంద్రము నిరంకుశ వైఖరి అవలంబిస్తుంది. వాటి సోషల్ మీడియా ఖాతాలన్నింటినీ ఎక్కడికక్కడ రిస్ట్రిక్ట్ చేస్తుంది. వాళ్ళ మీద ఒక బ్యాడ్ క్యాంపెయిన్ చేస్తుంది. వాళ్ళు ఏదో పాకిస్తాను తర్వాత ఇట్లాంటి చైనా వీళ్ళ దీంట్లో ఉన్నారు, ట్రాప్లో ఉన్నవి అని ఒక ఫాల్స్ ప్రాపగండా చేస్తుందనేది కాక్రోచ్ జనతా పార్టీ. అసలు దాన్ని ఎలా చూడాలి మనం? జంజీవ్ భారతదేశంలో రాబోతున్న జంజీవ్ ఉద్యమానికి కాక్రోచ్ జనతా పార్టీ ఒక అంకురార్పణగా చూడాలన్నా ఎట్లా చూడాలంటారు? భారతదేశంలో జంజీ ఎప్పటి నుంచో ఉన్నారండి. జంజీ ఉన్నారు. నేననేది నేపాల్ తరహాలో ఒక ఉద్యమం, బంగ్లాదేశ్ తరహాలో ఒక జంజీ ఉద్యమం భారతదేశంలో కూడా రాబోతుందా అనే దానికి కాక్రోచ్ జనతా పార్టీ అది ఎస్టాబ్లిష్ చేసిన ఒక 2-3 డేస్లోనే కొన్ని లక్షల మంది దాన్ని యాక్సెప్ట్ చేయడం. అంటే కొంచెం మనకి టెక్నాలజీ కొంచెం బాగా తెలిసిన వాళ్ళు ఉంటే దాన్ని ఈజీగా చెప్పేయచ్చు. అది ఎక్కడి నుంచి ఎంతమంది ఉన్నారు చూపించారు కదా, వాళ్ళు చూపించారు, దీన్ని కూడా చూపించారు కదా. సో వీళ్ళు చూపించింది క్రెడిబిలిటీ లేని, వాళ్ళు చూపించింది డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్. దాంట్లో కూడా ఈజీగా టెక్నాలజీ తెలిస్తే, HTML ఎవరికైనా తెలిస్తే ఈజీగా దాన్ని ఎలా చేంజ్ చేయొచ్చు, దాన్ని అలాగే ఎలాగా ఉంచవచ్చు అనేది కూడా ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంట్లో మనం దేన్ని డైరెక్ట్గా నమ్మలేము. మీకు ప్రత్యక్షంగా ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఇస్తే అదే అథాంటిక్ సోర్స్. ఎందుకంటే దానికి మించి అయితే మనం ఏది చెప్పలేము. మొన్ననే ఇంకొక ప్రైవేట్ ఛానల్ వాళ్ళు చూపించారు, ఏదో అమెరికాలో ఒక పర్టికులర్ ప్లేస్ ఉంది, దాని పాపులేషనే ఉండేది 1.3 lakhs, కానీ అక్కడి నుంచి వీళ్ళకి 8 lakhs ఎలా వచ్చారు అని. సో దాని మీద క్రెడిబిలిటీ ఇష్యూలు అయితే ఉన్నాయి. సో ఎందుకంటే దీన్ని నేపాల్, బంగ్లాదేశ్, ఈవెన్ శ్రీలంక, ఈవెన్ మనకి వస్తున్న రిపోర్ట్లు ఏంటంటే తమిళనాడులో టీవీకే రావడానికి కూడా ఈ ఇన్స్టాగ్రామే ముఖ్య కారణం అని చెప్తున్నారు. అయితే మనం ఇక్కడ చూడాల్సిన అంశాలు ఏంటంటే అండి, ఇటువంటి కుట్రలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఇటువంటివి ఎప్పుడూ మనకి ఏంటంటే ఏదో ఒక విధంగా అటాకులు చేయడము ఇటువంటివి అవుతూనే ఉన్నాయి. భారతదేశానికి ఇదేం కొత్త ఏం కాదు. ఈవెన్ ఇందిరాగాంధీ గారి హయాంలో కూడా చాలా వరకు వెస్టర్న్ పవర్స్ కాన్స్పిరసీ చేశారని, లేకపోతే జయప్రకాష్ నారాయణ గారు, VP సింగ్ గారు, నరసింహారావు గారు, వాజ్పేయి గారు, ప్రతి ఒక్కరి హయాంలో ఎప్పుడైతే మీకు స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుందో అటాక్ భారత్ని వీక్ చేయడానికి జరుగుతూ ఉంటుంది. కానీ ఎలా వర్క్ చేస్తుందంటే ఏదో ఒక చిన్న ఫాల్ట్ లైన్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ బంగ్లాదేశ్ ఉంది, కరప్షన్, దాన్ని ఇంకా విపరీతంగా చూపించడం. అంటే అటువంటిది భారతదేశంలో ఇప్పటి వరకు అటువంటి అవకాశాలు ఏం రాలేదు వాళ్ళకి. ఇప్పుడు మనకు ఫార్మర్ ఎజిటేషన్స్ లేకపోతే ఇంకోటి CAA ఇవన్నీ జరిగినా సరే ఇక్కడున్న ప్రభుత్వము దాని నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్తోంది. కోర్స్ ఇది వాళ్ళు చేసిన నెరేటివ్. కానీ కొన్ని ఇష్యూలు ఏవైతే లేవనెత్తారో అవి ఇంపార్టెంట్ ఇష్యూ. అవి ఏ ప్రభుత్వమైనా ఎక్నాలెడ్జ్ చేసి దానికి యాక్షన్ తీసుకోవాలి, కరెక్టివ్ స్టెప్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ NIT ఎగ్జామ్ అంటున్నారు, అవును, లేకపోతే ఇటువంటివి ఏవైతే ఉన్నాయో దానికి కరెక్టివ్ స్టెప్స్ తీసుకోవడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇష్యూలో జెన్యూనిటీ ఉంటే తప్పు జరిగితే దాన్ని అక్నాలెడ్జ్ చేసి వాళ్ళు చేయాలి. అది కూడా అది ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రాజకీయ నాయకులు కూడా మనకి ఎవరో చెప్పారు కాబట్టి నేను కళ్ళు మూసుకుని అదే బ్లైండ్గా చేస్తామని కాకుండా ప్రజల్లోకి వెళ్ళి ఏంటి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అక్నాలెడ్జ్ చేసి 10 సమస్యలు చేస్తే 2 సమస్యలైనా వాళ్ళు దాన్ని రిజాల్వ్ చేస్తే వాళ్ళ మీద నమ్మకం ఏర్పడుతుంది. లేకపోతే యువతలో అంటే ఇంకా ఆవేదన ఏంటంటే ఎటన్నా తప్పుదారులు వెళ్ళే అవకాశం ఉంటుందండి. సో అందు గురించి ఇది ఒక మంచి వేకప్ కాల్గా చూడాలి, కానీ ఇదేదో మనకి ఇక్కడ గవర్నమెంట్ని పడగొట్టేస్తుంది, చేంజ్ చేస్తుంది అని మాత్రం నేను చూడండి.